రాష్ట్రంలో గురుకుల డైట్ ఛార్జీల బకాయిలు పెండింగ్ బిల్లులు మొత్తం క్లియర్ చేశామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సోషల్ వెల్ఫేర్ కు సంబంధించిన ఏ చెల్లింపులైనా పెండింగ్ లో ఉండకుండా చూడాలని ఆర్థిక శాఖను కోరామన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిందేనని అధికారులకు సూచించారు మంత్రి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని, సాధ్యమైనంత తొందరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి అడ్లూరి. త్వరలోనే విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేస్తామన్నారు మంత్రి. ఆల్ రెసిడెన్షియల్స్ గురుకుల గాని హాస్టల్స్ సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెంట్స్లో బిల్డింగ్స్లో ఉన్నటువంటి హాస్టల్స్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా ఆ రెంట్ స్పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ చేయడానికి సానుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ గారి మా డిపార్ట్మెంట్ ఆల్ వెల్ఫేర్కి సంబంధించిన పిల్లలకు యూనిఫామ్స్, షూస్, బుక్స్ అన్ని అతి త్వరలో టెండర్ పిలిచి మా పిల్లలందరూ కూడా అందజేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాల లోపల పిల్లలకు మంచి చదువునియాలి, ఈ రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయిలో కూడా పిల్లలు ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం అన్ని విధాలు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొన్ననే మీ అందరికీ తెలుసు ఆల్ కార్పొరేటివ్ స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా 25% అంటే 25% సీట్లు మా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకోవడానికి సీట్లు ఇవ్వాలి. అది మ్యాండేటరీ, ఖచ్చితంగా చట్టం. అది కొన్ని కార్పొరేటివ్ స్కూల్సే బెస్ట్ అవైలబిలిటీ సంబంధించిన సీట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని శాఖ మంత్రిగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ కార్పొరేట్ స్కూల్స్లో సుమారు 25% మా ఎస్సీ అండ్ ఎస్టీ పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిబంధనకు అనుకున్న ఫీజు కానీ వారికి యూనిఫామ్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ స్టూడెంట్స్కు. అది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ సెలక్షన్ ప్రాసెస్, ఆ అవైలబిలిటీ స్కూల్స్ ఎవరైతే ముందుకు వచ్చి ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా పిల్లల అడ్మిషన్స్ విషయంలో కలెక్టర్ ద్వారా జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, డైట్ బిల్స్ సంబంధించినటువంటి అప్ టు 2025 ఏప్రిల్ వరకు శాలరీస్, అదేవిధంగా కాన్వర్ట్స్ సంబంధించిన ఎనీ పేమెంట్స్ కానీ నేను మంత్రి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ ఒకటే చేసినాను. ప్రతి నెల అప్డేట్గా